బేసిక్‌గా నవేడేస్‌లో చాలామంది ఒబైస్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా ఎక్కువగా వెయిట్ పెరుగుతున్నారు. అంటే దీనికి కారణం ఏంటి? స్ట్రెస్ లెవెల్స్ అనుకోవాలా? లేకపోతే మనం తీసుకునే జంక్ ఫుడ్డా? లేకపోతే ఫాస్ట్ ఫుడ్డా? అడ్డమైన చెత్త తినడం వల్ల మనం వెయిట్ పెరుగుతున్నామా? ఆ వెయిట్ కాస్త చాలా ఎక్కువగా బల్క్‌గా ఒబైస్ కూడా వచ్చేస్తుందా? దానివల్ల మనం ఎలాంటి వర్క్ చేసుకోలేం, ఎక్కడికి వెళ్ళలేం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు, కంప్లీట్గా మనం చాలా డల్ అయిపోతాం. ఇలాంటివి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అది జెంట్స్ మేల్ అనుకోవచ్చు, ఫీమేల్ అనుకోవచ్చు. ఫీమేల్ అయితే ఇంకా రకరకాలటువంటి డిసీజెస్ అన్నీ వచ్చేస్తుంటాయి ఒక్కసారి వెయిట్ అనేది పెరిగితే. బట్ అన్ని ప్లేసెస్కి చాలా వరకు వెళ్తున్నారు. వెయిట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ అంటున్నారు, ఆ సలూను, ఈ సలూను, ఆయిల్ మసాజు, లేకపోతే స్పా సెంటర్స్, లేకపోతే ఫుడ్ తినడం వల్ల, లేకపోతే ఇంకా ఏవేవో చాలా వరకు డైటీషియన్స్ ఇవన్నీ వెళ్ళినప్పటికీ కూడా సరే ఇంకెందుకు ఒకే ఒక ఛాన్స్, వాళ్ళు అలానూ అడుగుతున్నారు కదా, ఆహారం మాది ఆరోగ్యం మీది అంటున్నారు కదా, ఒక్కసారి ఒక ఛాన్స్ ఒకసారి వెళ్ళి చూద్దాం ఫైనల్గా అని చెప్పి ఒబైస్ ఉన్న వాళ్ళందరూ కూడా, వెయిట్ హెవీగా ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ లాస్ కోసం ఇంకొక ఛాన్స్, వన్ మోర్ ఛాన్స్ అన్నట్టు ఇంకొక ఛాన్స్ అని ఆరోగ్య డైట్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. సో మరి ఈరోజైతే నేను ఆరోగ్య డైట్ దగ్గరికి వచ్చేసాను. మరి ఆహారం అది ఆరోగ్యం మీది మేనేజింగ్ డైరెక్టర్ మరి లక్ష్మణ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సో మొత్తానికైతే ఒక గ్యారేజ్కి వచ్చినట్టుంది నాకు. అదే ఆరోగ్య గ్యారేజ్, ఆరోగ్య గ్యారేజ్, ఆరోగ్య డైట్ ఆరోగ్య డైట్ గ్యారేజ్. సార్ నిజంగానే హ్యాపీగా బొజ్జ నిండా ఫుల్గా చక్కగా ఫుడ్ పెడుతున్నారు, వెయిట్ తగ్గిస్తున్నారు. అది ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మళ్ళీ ఆయిల్లో వేగుతున్నటువంటి గారెలు, చికెన్లో మంచిగా ఆయిల్ వేసి ఫ్రై, ప్రాన్స్ కర్రీ, ఫిష్ పులుసు, మీకు నోరు ఊరిపోతుంది కదా. అందులో ఇవాళ లిక్విడ్ డైట్ ఎన్ని వండేనా ఇవాళ తిన్నాం. ఇవాళ అంటే ఒక 3 days 4 days లిక్విడ్ డైట్ సార్. ఎవరినో ఎగ్జాంపుల్ అక్కర్లేదు సార్, మిమ్మల్ని జనాలకి చూపిస్తే చాలు ఇతను అసలు ఏం మ్యాజిక్ చేస్తున్నారా, స్కిన్ గ్లో కానివ్వచ్చు. అందరూ అనుకుంటారు స్పాకి వెళ్ళిపోతుంది, స్పాకి వెళ్తే ఫేస్ ఒకటి ఉంటుంది, బాడీ అంతా ఎందుకు ఒకటే గ్లో ఉంటుంది, ఒకటే కలర్ ఉంటుంది. అండ్ వెయిట్ నచ్చితే పెరుగుతున్నారు, నచ్చలేనప్పుడు టక్మన్ వెయిట్ తగ్గిపోతున్నారు. ఆ డైట్ అంటున్నారు, ఈ డైట్ అంటున్నారు. ఎలా సార్ అసలు మీరు? అసలు సమస్య లేదు. ఎందుకంటే చాలా మంది ముందు మీ ఏజ్ చెప్పరా? 54. నా వయసు 54. 54 అసలు. ఒకప్పుడు 92, షుగర్ ఎక్కువ ఉండేది, బీపీ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది, అవన్నీ క్లియర్ చేసుకున్నాను. ఇప్పుడు 54. ఎస్, నిజంగానే 40-42 ఏజ్ లా చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. అంత ఏజ్ తగ్గింది. సో మరి ఒకసారి మన క్లయింట్ ఏ ప్రాబ్లంతో వచ్చారు ఏంటి అని ఒకసారి అడగండి. నేను అడిగానా? హలో అండి. హలో అండి. వెల్కమ్ టు ఆరోగ్య డైట్. మీరే చెప్పేస్తున్నారా? ఓకే, నరేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? కొండాపూర్. ఓకే, సో మరి ఆరోగ్య డైట్ ఒకటి ఉంది అని లాస్ట్ ఛాన్స్ ఎలా ఇచ్చారండి మాకు? నాకు లాస్ట్ ఇయరే నేను యూట్యూబ్లో చూశాను. అసలు యాక్చువల్గా నేను డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు వేరే పర్సనల్ రీజన్ వల్ల నేను స్టార్ట్ చేయలేదు. అసలు నేను లాస్ట్ 4 months బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా అయిపోయింది నాకు. నాకు L4 L5 సైట్గా ప్రాబ్లం ఉండే. ఇంకోటి నా జీన్స్ పరంగా కూడా మా అమ్మమ్మ వాళ్ళ జీన్స్ వచ్చాయి నాకు. ఒబిసిటీ లాగానే ఉంటాను. ఈ బ్యాక్ పెయిన్ యొక్క ప్రాబ్లం వచ్చేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏ ట్రీట్మెంట్ చేసుకుని తగ్గలేదు. ఎందుకు ఒకసారి లక్ష్మణ్ సార్ని కలుద్దాం ఒకసారి ఇంటర్వ్యూ అని చెప్పి యూట్యూబ్ చూసి వెళ్ళి సార్ని కలిశాను నేను. ఇప్పుడు 1 month అవుతుంది నేను డైట్ స్టార్ట్ చేసి. 13 kgs తగ్గాను. 1 monthలో 13 kgs. మంచిగా డైలీ నాన్ వెజ్ డైట్ నాది, నో వెజ్, ఓన్లీ నాన్ వెజ్ డైట్లో 13 kgs తగ్గాను. నా బ్యాక్ పెయిన్ ఆల్మోస్ట్ నాకు 50% క్యూర్ అయింది. నాకు నేను ముందు నిల్చోలేకపోతుండే, 5 minutes నిల్చుంటే కూర్చోవాలి అంతే. నేను మీతో గొడవడాలా ఏం చేయాలి సార్? అసలు ఏం చేయాలి మీతో గొడవ? నాన్ వెజ్ ఇస్తే అతనికి 13 kgs తగ్గిస్తారా మీరు? అవును. నాకు వెజ్ ఇచ్చారు. అంటే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉందనుకోమా, ఓ 15 రోజులు మనకి వెజ్ డైట్ చేసాం అనుకో, అవన్నీ నార్మల్గా వస్తుంది, తర్వాత కుమ్మేయండి. నాకు అవేం లేవండి, అందుకే నాకు నాన్ వెజ్ డైట్ ఇచ్చారు స్టార్టింగ్. ఆరోగ్య డైట్లో నా ఫేవరెట్ ఐటమ్ ఏంటో తెలుసా? చికెన్ ఫ్రై. చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై, సూప్, చికెన్ సూప్. బాబా ఇలా నాటుకోడి చాలా బాగుంది టేస్ట్. పిజ్జా, నాటుకోడి గారెలు చాలా బాగుంటుంది. ఉప్మా చాలా బాగుంటుంది. బిర్యానీ, ఆరోగ్య డైట్ ఫుడ్, పన్నీర్ కర్రీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. మేము రెగ్యులర్గా తింటూ ఉంటాం కాబట్టి. సో మీరు వెజ్ కూడా తినండి సార్, అప్పుడు టేస్ట్ చేయండి. చేస్తానండి. నెక్స్ట్ మంత్ వెజ్ పంపిస్తాను కదా. ఓకే, 1 bowl వెజ్ వస్తుంది, 1 bowl చికెన్ వస్తుంది. చట్నీ ఉంటుంది. ఓకే, నాకు అన్నిటికన్నా ఫస్ట్ డౌట్ ఏంటంటే మీరు ఎన్ని కేజెస్ వెయిట్తో వచ్చారు? ఇప్పుడు ఎన్ని కేజెస్ వెయిట్? 160 ఉండే, ఇప్పుడు 147కి వచ్చాను. ఓ కంగ్రాచులేషన్స్ అండి. పార్టీ ఇవ్వాలి మరి మీరు. ఆరోగ్య డైట్ పార్టీ ఇస్తానండి. పార్టీ 100కి వచ్చిన తర్వాత అంతేనా? సో మీకు బ్యాక్ పెయిన్ తో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేదు, బ్యాక్ పెయిన్ ఒకటే. బ్యాక్ పెయిన్ సివియర్ గా వెయిట్ గెయిన్ అవడము,
స్ట్రెస్ లెవెల్స్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము. అసలు నేను డైలీ 7 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాడిని. సడన్గా నా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కంప్లీట్ అన్ని మొత్తం అన్ని బంద్ చేశాను. చెక్ చేసి ఓకే. ఇక వెయిట్ లాస్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది, తగ్గట్లేదు. స్కిన్ లో చేంజెస్ కనిపించింది? కనిపించేయండి. అసలు బాడీ చేంజ్ అయింది. అది ఇదంతా బ్లాక్ యాక్టివ్గా ఉంది నేను ఇప్పుడు. మొన్నటి వరకు అయితే నిల్చోలేకపోయింది. నేను వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ సార్ దగ్గరికి వచ్చాడు, నిల్చోలేదు. నేను కూర్చొని మాట్లాడదాం సార్, నాతో కాదని చెప్పాను నేను. మాది ఫస్ట్ ఫ్లోర్, లిఫ్ట్ ఎక్కువ వచ్చేవాడు, ఇప్పుడేమో ఎక్కుతున్నాడు దిగుతున్నాడు మెట్లు. సూపర్. ఇప్పుడు నేను 3 ఫ్లోర్స్ ఎక్కాను కానీ నాకు ఆయాసం వస్తలేదు. అంతకుముందు 1 ఫ్లోర్ ఎక్కితే ఆయాసం వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ దగ్గరికి వెళ్ళి. ఓకే ఓకే. సో బ్యాక్ పెయిన్ అయితే కంప్లీట్. ఓకే ఓకే సార్. స్పైన్ ప్రాబ్లమ్ కూడా ఇలా మాయం చేసేస్తున్నారు సార్. ఆహార విధానం అండి అంతే. ఆహార విధానం మార్చుకుంటే ఎటువంటి మందులు లేవండి. మన పూర్వీకులు ఏదైతే వాడేవారో ఆ ఆహార విధానాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చాం. అది ఇష్టంగా తింటేనే, కష్టంగా తినకూడదు. కష్టంగా తింటే రిజల్ట్ రాదు. ఇష్టంగా తినండి, రిజల్ట్ వచ్చేస్తుంది. ఇదే చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఇంకా వెయిట్ లాస్ అయిపోయి 100 kgsకి మళ్ళీ మనం కలుద్దాం. ఈసారి 50% పెయిన్ కాస్త 99% తగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను. 100 kgsకి వచ్చేసేటప్పటికి ఇంకా అసలు 3 స్టెప్స్ కాదు 5 ఫ్లోర్స్ ఎక్కినా కూడా ఇంకా ఆవేశం రాకూడదు. అలా వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఆ మ్యాజికల్ హ్యాండ్స్తో మ్యాజికల్ ఫుడ్ని ఇస్తూ మ్యాజికల్గా ప్రాబ్లమ్స్ బాడీలో ఉన్న డిసీజెస్ అన్నిటిని కూడా మాయం చేయాలి, మ్యాజిక్ చేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఎంతమంది, చాలామంది మనం వెయిట్ లాస్తో చాలా బాధపడుతూ ఉంటాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం సరిగ్గా నించోలేం, స్టెప్స్ ఎక్కలేం, బరువు మోయలేం, ఎక్కడికి బయటికి వెళ్ళలేం, మనం ఏం చేయాలనుకున్నా చేయలేం, చాలా డల్ అయిపోతూ ఉంటాం. సో మరి ఇలాంటి వెయిట్ హెవీగా ఉన్నవాళ్ళు, ఒబైస్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న చాలా హెల్తీగా 3 పూట్ల కడుపు నిండా తింటూ ఆహారం మాది ఆరోగ్యం మీది అనేది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మా ఆరోగ్య డైట్ని విజిట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.